చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. మరి నువ్వు పెద్ద నిబ్బగాడ్లా ఉన్నావే. ఈ ఫ్యామిలీ మొత్తానికి అతి పెద్ద నిబ్బాగా నేనే. మరి నిబ్బ అంటే పెద్ద బిడ్డలా ఫీల్ అవుతావేంట్రా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్, నిన్న చింత చిగురు బొమ్మిడాయి పులుసు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. ఒకసారి ఫేసి స్మైలీ నీ నోట నా సొట్ట. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. వీళ్ళు లేడీస్ కాదురా, కేడీస్. మిమ్మల్ని కాదమ్మా. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావనా? ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు. అయినంత మాత్రాన నన్ను కలుపుకొని తీసి పారేస్తావా? అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. ఇన్నాళ్ళు ఎక్కడ దాసామో ఈ కవిత వేసని. థ్యాంక్ యూ అల్లుడు. అదేంటో ఇది సెల్లిని చూస్తే క్రియేటివిటీ కట్టలు తెంచుకుని వచ్చా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. నాకెందుకో మనల్ని సర్కస్ లో బఫుల్ని చూసినట్టుగా చూస్తున్నారనిపిస్తోందిరా. నాకు అదే అనిపిస్తోంది. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.